మాట్లాడబోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారు మీ దగ్గరకు వద్దాం. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో మొత్తానికి సంక్రాంతి తర్వాత రైతులందరికీ రైతు భరోసా వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. మీరు ఎవరి మాటలు నమ్మకండి, ఖచ్చితంగా అందరి అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. 2 లక్షల రుణమాఫీ చెప్పాము, చెప్పిన విధంగా రుణమాఫీ కూడా చేశామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు కామెంట్స్ని ఏ విధంగా చూస్తారండి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, పెద్దలకు రామ్మోహన్ గారికి, ఆచార్య గారికి, మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పిరని మీరు అన్నారు. మంచి మాట పదే పదే చెప్తా ఉన్నాడు. ఈ మంచి మాట కొత్త మాట కాదు ఇది రాజేష్ గారు. గతంలో దసరాకి ఇస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా కూడా ఏం చెప్పిండ్రు, రైతు బంధు అనేటువంటిది కేవలం 5,000 మాత్రమే ఇస్తున్నారు ఎకరానికి, మేము 7,500 ఇస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పారు. రుణమాఫీది కూడా అట్లే చెప్పారు, అదే మంచి మాట చెప్పారు. మీరు డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు. ఇప్పుడు మీటింగ్ లేపైన రాజీనామా చేయని హరీష్ రావు సవాల్ చేశారు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇగో మళ్ళీ ఒక 3-4 విడత ఇస్తున్నామని చెప్పి నేను ఒక చెక్కు మహబూబ్ నగర్ లో ఇచ్చాను. అంటే పదే పదే రైతులను భ్రమింపజేసేటువంటి ప్రయత్నం, అంటే మొత్తం ప్రజలందరినీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినాం అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం అందరికి కూడా తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి, ఎందుకంటే రైతు బంధు అనేటువంటిది గతంలో మేము 11 సందర్భాల్లో 72,815 కోట్ల రూపాయలు 11 విడతల్లో ఇచ్చాం. ఎన్నికల సందర్భంగా కూడా అక్టోబర్లో ఎన్నికలకు పోయే ముందే సెప్టెంబర్ అక్టోబర్లో మేము ఇద్దాం అనుకున్నది. ఎన్నికల కమిషన్ పోయి వీళ్ళు రకరకాల ఎన్నికల ముందు ఇవ్వకూడదు, నోటిఫికేషన్ వచ్చినాక అని చెప్పి ఆపేసి ఆ తర్వాత రైతు బంధు మాత్రమే కంటిన్యూ చేసి ఇప్పటి వరకు రైతు భరోసా అనేటువంటిది పడలేదు. ఇప్పుడు రాజేష్ గారు కోతలు అయిపోయినాయి. ఎప్పుడైనా రైతు భరోసా అనేటువంటిది వ్యవసాయానికి పెట్టుబడి ఉండాలి, కలుపులకు, నాట్లకు, దున్నకాలకు అవసరమైనటువంటి ఉండాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటారు, అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇది కూడా గతంలో కూడా అసెంబ్లీలో చర్చిస్తాము, దసరాకి ఇస్తామన్నారు. అప్పుడు అసెంబ్లీలో చర్చగాలే, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రైతు భరోసా చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, రుణమాఫీకి సంబంధించి కూడా రాజేష్ గారు, రుణమాఫీకి సంబంధించి 22,22,065 మేము చేస్తామని చెప్పి మోదీ గారికి, గౌరవ ప్రధానమంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ఇది ఎన్నికల ముందు, మహారాష్ట్ర ఎన్నికల ముందు. మహారాష్ట్ర ఎన్నికలు ఏం ప్రచారం చేశారు? మేము 40 లక్షల 40,000 కోట్లు అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు మహారాష్ట్రలో వేసారు. మహారాష్ట్రలో అక్కడికి ఇక్కడికి చుట్టాలకు ఫోన్ చేసి అడిగి, రయ్యో రుణమాఫీ అయిందా 40,000 అంటే ఇగో గిట్ల అయిందని చెప్తే వాళ్ళు మనసులో ఉంచుకొని ఎట్లా ఓటేసారో కూడా మనం మహారాష్ట్ర ఎన్నికల్లో చూసి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం కనీసం 31,000 కోట్ల రూపాయలైనా మీరు కుదించి ఇస్తామన్నటువంటి 31,000 కోట్లు చివరికి 20,000 కోట్లకే దాన్ని లిమిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం రుణమాఫీ అనేటువంటిది ఏదైతే బ్యాంకర్స్ సమావేశంలో జరిగినటువంటి లిస్ట్ ఉందో దాని ప్రకారం చేయాల్సినటువంటిది చెయ్యలేదు అనేటువంటి భావన ఉంది. ఇప్పటికైనా చెయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, బోనస్ కు సంబంధించింది రాజేష్ గారు, చాలా ముఖ్యమైనటువంటి అంశం. బోనస్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా అన్ని పంటలకు ఇస్తామన్నారు. పలానా సన్నవడ్లకు, పలానా బీపీటీకి, పలానా సోనా, తెలంగాణ మసూర్కి ఇస్తామని ఏం చెప్పలేదు రాజేష్ గారు. చాలా చెప్పిండ్రు. నిజంగానే సన్నవడ్లను ఎంకరేజ్ చేయాలనేటువంటి విషయంలో ఎవరికేం ఆబ్జెక్షన్ ఉండదు. సన్నవడ్లను ఎంకరేజ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తే వెళ్ళండి, కూడా ఇవ్వాల్సిందే. కానీ మీరు మిగతా పంటలకు ఎగ్గొడతాం అనేటువంటి ఏ మాట అయితే చెప్పిందో, మీరు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనేటువంటి భావన రైతులకు వస్తుంది కదా. ఏ పంటలకు ఇచ్చింది ఇప్పటి వరకు? మేము నిన్న 31,000 టన్నులకు మేము కొన్నాము వడ్లు అన్నారు. ఎన్ని టన్నులకు సన్న బియ్యానికి ఇచ్చిండ్రు, సన్న వడ్లకు ఇచ్చిండ్రు? సన్న వడ్లకు ఆల్రెడీ మార్కెట్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ రేట్ ఉండడం వల్ల మిల్లర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కొంటున్నారు రాజేష్ గారు. అంటే వీళ్ళు ఒకటి చెప్తున్నారండి ఆచార్య గారు. ఒకటి, ఇప్పుడు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 నాటికి రైతు బంధు ఏదైతే ఎగ్గొట్టారో అది మేము ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. నిన్న నిజమేనా అది? దేవిప్రసాద్ గారు,
అంటే ఆచార్య గారు కెమెరా రొటేట్ చేయరా? ఆచార్య గారు కెమెరా రొటేట్ చేయరా? మీది కెమెరా రొటేట్ చేయండి ఆచార్య గారు ప్లీజ్. ఒక్క నిమిషం. రాజేష్ గారు నన్ను అడుగుతున్నారా? వినపడుతుంది దేవిప్రసాద్ గారు. అంటే నేనేమంటున్నా, ఈ బోనస్ చాలా తక్కువ మందికి మొన్న ప్రారంభించింది. మొదటి ఈ 2 పంటలకైతే లేదు. ఈ థర్డ్ పంటకు సంబంధించి సన్న వడ్లకు సంబంధించి కొన్ని వాటికే ఇచ్చింది, కానీ కొనడానికి వడ్లు ఎక్కడున్నాయి? అందరూ మిల్లర్లకు ఇతర వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కూడా మంచి రేటు బయట సన్న వడ్లకు వస్తుంది. మీ ఇచ్చే 500కి ఎవరు వస్తలేరు ప్రభుత్వం దగ్గరికి. కాబట్టి ఇప్పటికైనా మిగతా పంటలకు సన్న వడ్లకు మీరు ఏ ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వడంలో క్లారిటీ లోపించింది అనేటువంటి అంశం వాస్తవం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టండి. చాలా హామీలు ఉన్నాయి, రైతు కూలీలకు సంబంధించి ఉన్నాయి, కౌలులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, మిగతా అనేక అంశాలు కూడా. పెన్షన్లు ఇవ్వాలి మహిళలకు 2500 మేము మహిళలకు అందరికి కూడా ఇస్తామన్నారు, పెన్షన్లు వృద్ధి చేస్తామన్నారు. ఇవన్నిటి విషయం మీద దృష్టి పెట్టాలి. డెఫినెట్ గా ప్రతిపక్షాలు మీరు వాళ్ళ మాట నమ్మొద్దు అని నిన్న అన్నారు కదా. మారీచుల్లా వస్తున్నారు, ఏదో రాక్షసుల్లా వస్తున్నారు, ఇదేదో చేస్తున్నారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మారీచుల్లా మేమేం రావడం లేదు. మారీచుల్లా మీరు చేస్తా ఉంటే ఇది మంచిది కాదని ప్రజల పక్షం ఉండి ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది చేయకపోగా పైగా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఎదురుదాడి చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని స్పష్టం. ఆచార్య గారు 2 అంశాలు నిన్న చార్జ్ షీట్ విడుదల